తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఏదైతే రేపటికి సంబంధించిన ఏదైతే పింఛన్ల గురించి మనకైతే రేపు మాత్రం కొన్ని జిల్లాల మేరకు అనగా ఒక 23 జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో వచ్చిన వెంటనే మీకోసం అయితే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో రేపు మాత్రం మనకైతే కొన్ని జిల్లాల మేరకు మనకైతే పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలు మరియు ఏవైతే పింఛన్ డబ్బులపైన ఈ పింఛన్ లబ్ధిదారులకు రానున్న ఏదైతే అప్డేట్స్ గురించి మరియు ఎవరెవరైతే కొత్త పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎప్పటి నుంచి అయితే ఈ పింఛన్ డబ్బులు వస్తాయో వాటి గురించి మరియు మహిళలకు ఏదైతే రానున్న పథకం ఏదైతే 2500 చొప్పున మహాలక్ష్మి పథకం కింద దాని గురించి అయితే ఈ వీడియోలను అయితే పూర్తి వివరంగా మీకైతే ఈ అప్డేట్స్ గురించి అయితే మీకైతే తెలియజేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఇతర కేటగిరీల వారు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఎయిడ్స్, పారాలసిస్ ఇటువంటి వారు ఉన్నారో వారికైతే త్వరగానే ఈ తేదీ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఖచ్చితంగా కంపల్సరీగానైతే వారి ఖాతాలోనైతే డబ్బులు అనేవి వేస్తాం, వారికైతే పింఛన్ డబ్బులు ఖచ్చితంగా నెల నెలకు జమ చేస్తామన్నట్లు మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇచ్చిన హామీ మేరకు మనకైతే నెల నెలకు పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. సో కొంతమందికి అయితే ఇంకా ఈ కొత్త పింఛన్ల డబ్బులు అనేవి ఇంకా అందకపోవడంతో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఎవరెవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే నెలకు 2500 చొప్పున వారి ఖాతాలోనైతే జమ చేస్తామన్నట్లు మనకైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ హామీ అనేది అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే దసరా కానుకగానైతే అమల్లోకి తెస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈ డబ్బులు అనేవి ఎవరెవరైతే మహిళలు 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వారి ఖాతాలో జమ కావాలంటే వారైతే ముఖ్యంగా వారికి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నట్లు మరియు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది రన్ అయితే వారి ఖాతాలోనైతే ఆటోమేటిక్గా నెల నెలకు 2500 చొప్పున ఖాతాలో జమ అవుతాయి అన్నట్లు కూడా మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈ పింఛన్ డబ్బులు ఏవేవైతే ఉన్నాయో ఈ పింఛన్ డబ్బులు ఏవైతే కొత్త పింఛన్ డబ్బులు అనేవి మనకైతే 2006 రూపాయలను 4006 రూపాయలు చేస్తూ మరియు 3006 రూపాయలను 6006 రూపాయలు చేసి మనకైతే ఈ కొత్త పింఛన్లు అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకైతే రేపు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, జగిత్యాల, జనగామ, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, ములుగు, మంచిర్యాల, వనపర్తి, ఆదిలాబాద్ ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.